టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను అందించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇప్పుడు మరొకసారి దసరా బుల్లోడు అనే టైటిల్తో రాబోతున్నాడు. రీసెంట్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్న మూవీతో మన ముందుకు వచ్చాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం వెంకీ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా అని సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సామాజిక వర్గమైన రచయితల్లో ఒకరైన నందు రాసిన ఓ కథ వెంకటేష్కు బాగా నచ్చింది. ఇది మంచి కామెడీ బెస్ట్గానే ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. అయితే నందుకు పెద్దగా అనుభవం లేదు కాబట్టి ఆయన నుంచి కేవలం కథ మాత్రమే తీసుకున్నాడట వెంకీ. ప్రస్తుతం డైరెక్టర్లను వెతికే పనిలో పడ్డాడట. ఇందులో భాగంగానే హరీష్ శంకర్తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా సరే సంక్రాంతికి వస్తున్న హిట్ను కొనసాగాలని భావిస్తున్న వెంకటేష్ మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే పదుల సంఖ్యలో కథలు విన్నాడట. అయినా కూడా ఏది నచ్చలేదట. ఫైనల్గా సామాజిక వర్గమైన రచయితల్లో ఒకరైన నందు అనే రచయిత రాసిన కామెడీ బెస్ట్ కథ ఆయనకు నచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే నందుకు అనుభవం తక్కువ కావడంతో కేవలం కథను మాత్రమే తీసుకొని దర్శకుడిగా హరీష్ శంకర్ను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. చివరగా హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినప్పటికీ హరీష్ టేకింగ్ మీద వెంకటేష్ గట్టి నమ్మకంతో ఉన్నాడట. హరీష్ శంకర్కు మంచి కథ దొరికితే సినిమాను అద్భుతంగా తీయగల సామర్థ్యం ఉంది. గతంలో గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలతో అదరగొట్టాడు హరీష్. ప్రస్తుతం హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్పై ఉంది. ఈ గ్యాప్లో వెంకటేష్తో సినిమా తీయాలని హరీష్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.